నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఈరోజు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. 10 మంది అనర్హత వేటు ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి ఈరోజు ఒక సంచలన తీర్పు రావడం జరిగింది. మనం చూసాం, చాలామంది బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేల గురించి, ప్రధానంగా మైపాల్ రెడ్డి కావచ్చు, దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి గెలిచిన తర్వాత కండువా కప్పుకున్న పరిస్థితి. అలాగే ఆర్కేపూడి గాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా. కానీ ఇప్పటికీ వాళ్ళు ఏంటంటే ఒక సందిగ్ధంలో కనపడతా ఉన్నారు, ఒక డైనమోలో కనపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలకు మేము వెళ్తున్నామంటున్నారు, కొంతమంది వెళ్ళామంటున్నారు, కొంతమంది వెళ్ళలేదని కన్ఫర్మ్ చేస్తున్నారు. అంటే ఏం జరుగుతుందనే దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు వరకు ఈ కేసు వెళ్ళడం జరిగింది. మనకు తెలిసిందే, ఈ వాదనలు కూడా వినపడడం జరిగింది. ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది ఎమ్మెల్యేల మీద అని వార్తలు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ బైపోల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది అనేది కూడా కొన్ని వార్తలు రావడం జరుగుతూ ఉంది. సో ఈరోజు సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. రాబోయే 3 నెలల్లో ఎవరెవరు పార్టీ ఫిరాయింపులు జరిగినాయా లేదా అనే దాని మీద, పార్టీ ఫిరాయించారా లేదా అనే దాని మీద ఒక కన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా స్పీకర్కి ఆమోదించినట్టుగా తెలుస్తూ ఉంది. మరి స్పీకర్ 3 నెలల్లో ఎవరైతే పార్టీ మారారా లేదా అనే దాని మీద, మారితే ఎవరెవరు మారారా అనే దాని మీద ఒక కంక్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 3 నెలల తర్వాత ఒకవేళ కంక్లూజ్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో మళ్ళీ బై ఎలక్షన్స్, కొత్త నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఈ 10 చోట్ల కూడా మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి ఇప్పుడైనా కంక్లూజన్ అవుతుందా? ఇంకో రకంగా ఆలోచించాలంటే ఇప్పుడు ఒక స్థానిక సంస్థ ఎన్నికలు కూడా ఉన్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీహెచ్ కావచ్చు, సో ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి మరి వీటితో పాటు ఈ బై ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. సో వాటితో పాటు పెడతారా లేదంటే బై ఎలక్షన్స్ సెపరేట్గా ఉంటాయి? ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అనేది రాబోయే ఈ 3 నెలల్లో పెట్టాల్సి ఉంటుంది. సో వీటితో పాటు అంటే జూబ్లీహిల్స్తో పాటు ఈ బై ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉందా అనేది కూడా వేచి చూడాలంటే దీనికి సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది, అంటే ఎలాంటి కంక్లూజన్ వస్తుంది స్పీకర్ దగ్గర నుంచి అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంటా ఉంది. ఏదేమైనా కూడా బై ఎలక్షన్స్ అనేవి రానున్న రోజుల్లో, దాదాపు తెలంగాణలో రానున్న రోజుల్లో బై ఎలక్షన్స్ అనేవి జరగబోతూ ఉన్నాయి. సో ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు, ఇప్పటికే దానం నాగేందర్ లాంటి వాళ్ళు కన్ఫామ్గా, అంటే వాళ్ళు పరోక్షంగా చెప్పకపోయినా, ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా వాళ్ళు ఫ్లెక్సెస్ కావచ్చు, ఓపెన్గానే వాళ్ళు ఫ్లెక్సీలు, కాంగ్రెస్ పార్టీకి ఫ్లెక్సీల్లో కావచ్చు, కండువాలు కప్పుకొని తిరగడం విషయంలో కావచ్చు ఓపెన్గానే జరుగుతూ ఉంది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా కనపడతా ఉంది. సో ఇప్పటికీ ఖైరతాబాద్ బై ఎలక్షన్లు జరగబోతున్నాయి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే దీంతోపాటు స్టేషన్ గన్పూర్ కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, లేదా ఆర్కేపూడి గాంధీకి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఈ స్థానాల్లో బై ఎలక్షన్స్ అయితే ఉంటాయి అనేది కన్ఫర్మ్గా కనపడతా ఉంది. సో ఏదేమైనా ప్రధానంగా అంటే ఈ అనర్హత వేటుకు సంబంధించి ఒక్కసారి మనం చూసినట్టయితే, సో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టెన్షన్, కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ. ఆల్రెడీ తీర్పు రావడం జరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు. సో దానం నాగేంద్ర ఇప్పటికే ఆయన ఓపెన్గానే ఆయన తిరుగుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో, ఫ్లెక్సెస్లో కావచ్చు, అన్నిటిలో మనం చూడొచ్చు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి వెళ్తే కాంగ్రెస్ ఫ్లెక్సెస్లోనే దానం నాగేంద్ర ఫొటోస్ ఉంటాయి. సో ఇది ఓపెన్గా తెలుస్తున్న విషయం, ఖైరతాబాద్లో ఉప ఎన్నిక అయితే రాబోతుంది అనేది. అలాగే గద్వాల్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరికి సంబంధించి ప్రధానంగా ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో కూడా ఆయన పాల్పంచుకుంటున్న విషయం ఇప్పటికే మనం చూసాం. చాలా చోట్ల, చాలా ప్రెస్ మీట్స్లో కావచ్చు, చాలా విషయాల్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఓపెన్గానే చెప్పినట్టుగా కనపడతాం. సో స్టేషన్ గన్పూర్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, పటాన్ చెరువు, మైపాల్ రెడ్డి ఆల్రెడీ ఆయన కండువా కప్పుకున్నాడు, దానికి సంబంధించిన ఫోటోలు వచ్చినాయి. కానీ అది దేవుడి కండువా అని ఆయన మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు, కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అది దేవుడి కండువా అని చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేసే పరిస్థితి కాదు. సో పటాన్ చెరువు కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, షేర్లింగంపల్లి ఆర్కేపూడి గాంధీకి సంబంధించి కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి బాన్సువాడ కావచ్చు. సో ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు అయితే రాబోతున్నట్టుగా కనపడతా ఉంది.
ఆల్రెడీ కోర్టు కూడా ఇంకా తేల్చి చెప్పినట్టే. ఎందుకంటే ఈ 3 నెలల్లో ఎవరు పార్టీ మారారు, ఎవరు మారలేదు, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన వాళ్ళు ఎవరు అనేది ఖచ్చితంగా ఒక నివేదిక స్పీకర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడైనా ఖచ్చితంగా ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్టే. వీళ్ళ ఈ ప్రాంతాల్లో అయితే ఉప ఎన్నిక అయితే కన్ఫర్మ్ అయినట్టే. సో చూద్దాం, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నికలు కూడా పెడతారా లేదా మరి ఇది సెపరేట్గా పెడతారా అనేది కూడా కొంత సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా డైవర్ట్ చేసే ప్రాసెస్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉప ఎన్నికకి సంబంధించి ఇది సుప్రీంకోర్టు తీర్పుని కాదు, ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ఏమై ఉండొచ్చు అంటే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది సెపరేట్గా పెట్టడం కంటే ఈ ఉప ఎన్నికలతో పాటు పెడితే డైవర్ట్ అయ్యే కొంత ఆ ఫోకస్ డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ప్రజలకు అనేది కూడా ఒక ప్లాన్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి. చూద్దాం. దీనికి సంబంధించి నాకు తెలిసి అయితే ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారారా లేదా అనేది స్పీకర్ ఇంకా ఆమోదించడమే లేటు. ప్రజలకైతే అర్థమైంది ఎవరు ఏ పార్టీలో ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతూనే ఉంది. ప్రజలను మోసం చేసే పరిస్థితి అయితే ఎక్కడ లేదు. ఖచ్చితంగా అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేయాలి కాబట్టి స్పీకర్ ఆమోదిస్తే ఇమీడియట్గా బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం. దీని మీద త్వరలో బై ఎలక్షన్స్ అంటే 3 నెలల తర్వాత ఖచ్చితంగా బై ఎలక్షన్స్ ఉంటాయనేది వాస్తవంగా తెలుస్తూ ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.